కరుణా సంపన్నుడైన తండ్రి స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కళ్యాణం కమనీయము ఈ సమయం మధురం దేవాలయ్యా నీ దీననీవయ్యా దేవాలయ్యా నీ దీననీవయ్యా. కళ్యాణం కమనీయము ఈ సమయం మధురం ఏ చేసితివే యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవాలయ్యా నీ దీవెనలీవయ్యా దేవాలయ్యా నీ దీవెనలీవయ్యా. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు కలిగినటువంటి లేఖనాన్ని అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయినను. ఇక్కడ ఒక మాట ఉంది, ఒక పదం ఏమిటంటే అయినను. దేవుడైన యెహోవా నేల వంటితో నరుని సృష్టించాడు అని 7వ వచనంలో చదువుకుంటాం. సృజించబడేటువంటి నరుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జంతువులకి కూడా చక్కగా పేర్లు పెట్టాడు. ఈరోజు మనము వేటినైతే కుక్క అని పిలుస్తున్నామో ఆ రోజు ఆదాము ఆ పేర్లు పెట్టినాడు. ఏదైతే కాకి అని పిలుస్తున్నామో అది ఆదాము పెట్టిన పేరే. ఈ విషయం మనకేం తెలియజేస్తా ఉందంటే ఆదాము అమాయకుడు కాదు. ఆదాము ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జంతువు యొక్క స్వభావాన్ని ఎరిగి వాటికి పేర్లు చక్కగా సూటబుల్గా సరిపోయే విధంగా నామకరణం చేసినట్టుగా ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే అయినను
అనే మాట ఇక్కడ కనిపిస్తా ఉంది. అయినను అంటే దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో, దేవుడు సృష్టించిన ప్రాణులలో, ఈ జంతువులో ఏది కూడా ఆదామునకు సరిపోయిన విధంగా, ఆదామునకు సాగిన సహాయంగా లేకపోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పురుషుని కొరకు ఒక స్త్రీని నిర్మించాలనేటువంటి అవసరతను ఈ అయినను అనే పదంలో ఉంది. దయచేసి గమనించండి. దేవుడు ఒక ప్రశ్న అనాలి. సమస్త జంతువులలో కూడా ఆడుగానిగాను మగగానిగాను సృష్టించాడు. కానీ ఆదాము విషయం వచ్చేటప్పటికి మరి కేవలము ఆరంభంలో ఒక పురుషుని మాత్రమే సృజించాడు. మనం సహజంగా లోకంలో మనుషులు ఏం చెప్పుకుంటారంటే, భార్యాభర్తలు ఒకరినొకరు లేదంటే లవర్స్ అయిన వారు ఏం చెప్పుకుంటారంటే, మనము ఒకరి కోసం ఒకరిను నిర్ణయించబడిన వారము లేదంటే సృష్టించబడిన వారము, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరి కోసం ఒకరు నిర్ణయించబడిన వారము, సృష్టించబడినామని దాని ఉద్దేశం. అయితే ఈ ఉద్దేశం లోకానుసారమైందే. ఎందుకంటే ఆదాము స్త్రీ కొరకు సృజించబడలేదు. ఆదాము దేవుడు తన కొరకు సృజించుకున్నాడు, ఆదాము కొరకు స్త్రీ సృజించాడు. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. కనుక లోకంలో అమాయకంగా అంటే సృష్టి యొక్క వివరాలను తెలియలేని వారు మనం ఒకరి కోసం ఒకరు సృజించబడామని చెప్తారు. కానీ పురుషుడు దేవుని కొరకు మాత్రమే సృజించబడాడు. స్త్రీ పురుషునికి సహాయకరంగా ఉండేందుకు సృజించబడిందని ఇక్కడ అర్థం వస్తుంది. సరే, ప్రియమైనటువంటి వారా, ఇక్కడ మొట్టమొదటి వివాహాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ వివాహంలో దేవుడే దగ్గరగా ఉండి జరిగిస్తూ ఉన్నాడు. దేవుడే వివాహ వ్యవస్థను ప్రారంభించాడు లేదా స్థాపించాడు. ఆ రోజు జరిగిన వివాహము ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో విశేషమైనది చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షంగా లేదంటే దృశ్య రూపకంగా వారి ఎదుట ఉన్నాడు. ఇది ఎంత ధన్యకరమైన సంగతి. అయితే ఈ రోజు కూడా సృష్టికర్త అయిన దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. దీనికేం సందేహం లేదు. రెండవ విషయం ఏంటంటే, దేవదూతలు ఉన్నారు ఆ వివాహంలో, దేవదూతలు కూడా ఉన్నారు. అనగా మొదటి వివాహంలో ఆదాము అవ్వలుతో పాటి అనగా దేవదూతలు పెళ్లి వేడుకకు చేరినాగా దేవుడు దగ్గరగా ఉండి వివాహాన్ని జరిగించాడు. కనుక ఇది మొట్టమొదటి వివాహము ఎంతో గంభీరమైనది, ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో విశేషమైనది. ప్రేమించిన మా తండ్రి యేసు ప్రభువా, నాయన మీ కృప చేత ప్రభువా మరి యొక్క వివాహ విషయాలను చూపించినారు. నాయన ఇంతవరకు నాయన మీ మాటలు విన్న ప్రభువా ఇలా బాగానే మా మధ్యలో భద్రపడడం సహాయం చేయవలసి మా ప్రభు మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు శ్రేష్ఠ నామములోనే వేడుకుంటున్నాము మా తండ్రి. ఈ వివాహం ద్వారా స్త్రీ పురుషులిద్దరు జతపరచబడుటకు మనం దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవించవలనని పరిశుద్ధ గ్రంథము విధించుచూ ఉన్నది. ఈ పరిశుద్ధ సభలో భూపేంద్ర సౌమ్య జతపరచబడుటకు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎవరికైనాను
పరీక్షలను బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వివాహము ఆడరాదని వీరు న్యాయసమ్మతమైన హేతువైన తెలిసిన పక్షమున దాన్ని వెల్లడించేయవలను, లేని ఎడల ఎన్నటికీ ఊరుకుండవలను. ఈ సభలో ఉన్న వారికి వీరిద్దరు భూపేంద్ర సౌమ్య వివాహం చేసుకోకూడదని ఏదైనా ఆటంకం ఉంటే ఇప్పుడే తెలపగలరు. లేని ఎడల మౌనముగా ఉండాలి. వివాహము వీరు చేసుకోవాలి అన్న వారందరూ తమ చేతిని ఎత్తి చూపించండి పైకి. భూపేంద్ర అను నీవు సామ్య అనే ఈ వధువును వివాహం చేసుకున్నటకు ఇష్టపడుతున్నావా? అమ్మా సౌమ్య అను నీవు అప్పుడే చేకాయించిన చూసారా? ఓకే, అసలు కెరమనలు ఉన్నట్టు. సామ్యాను నీవు భూపేంద్రాన్ని ఈ వరుని వివాహం చేసుకుంటే ఇష్టపడుతున్నావా? గట్టిగా చెప్పాలి. అదే అన్నాను నేను. రైట్. ప్రియులారా, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వేదికపైకి రావలసిందిగా ప్రభు పక్షమున మనవి చేయించున్నాను. నాగేంద్ర అను నీవు నీ కుమారునికి సౌమ్యను పెళ్లి చేసుకున్నటకు ఇష్టపడుతున్నారా? సామ్య అనే నీ కూతురును భూపేంద్ర అనే ఈ యువకునికి పెళ్లి చేయట వీరి యొక్క కుడి చేతిని అబ్బాయి యొక్క కుడి చేతిని అమ్మాయి యొక్క కుడి చేతిని తల్లిదండ్రులు ఫోటోగ్రాఫర్ రెడీ ముందు చిన్నమ్మడు అటువైపు చూడండి. నేను సామ్యాను నిన్ను ఇది మొదలుకొని సాగు మనలను ఎడబాపు వరకు పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను ఆరోగ్యమంతును వ్యాధియంతును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయించున్నాను. సామ్యాను నేను భూపేంద్రాను నేను ఇది మొదలుకొని సాగు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పునను మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నీకు లోబడి ఉండుటకై నా భర్తలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయించున్నాను. దేవుని ప్రమాణములు విని ఉన్నాడు, వాటికి మేము సాక్షులము.
చొప్పు